ఓం శ్రీ గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా కొంతమందికి అనుమానం వస్తుందండి. సోదర ప్రేమలో రాముడు గొప్పవాడా, భరతుడు గొప్పవాడా అని. సరే, లక్ష్మణుడు గొప్పవాడంటే లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి పక్కనే ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన గొప్ప ఏం కాదో లేదు, తక్కువ లేదు. రాముడు ఏముంటే వెనంటే ఉన్నాడు, ఆయన వదిలేయండి. ఇక భరతుడి దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అని మనం ఆలోచిస్తే చాలామంది అభిప్రాయం అంటే భరతుడే గొప్పవాడని మనం చెప్పుకోవచ్చండి. అంటే మీకు అదేంటంటే రాముడు దేవుడు కదా, ఆయన కదా గొప్ప, భరతుడు ఎట్లా గొప్ప అంటే మీకు రెండు ఉదాహరణలు మీకు చెప్తానండి. ఒకటి ఏంటంటే, తల్లి కోరిక మీద అతనికి రాజ్యం వచ్చిందండి. తల్లి నచ్చజెప్పింది కూడా. నచ్చతే తృణప్రాయంగా చూశాడండి ఆ రాజ్యాన్ని. నా రాముడు లేని రాజ్యం నా గడ్డి పరకతో సమానం అని భావించాడు. అది ఒక నిదర్శనం సోదర ప్రేమకి. ఇక రెండవది ఏంటంటే, సరే రామలక్ష్మణులు అడవికి వెళ్ళిపోయినారు కదా, భరత శత్రుఘ్నుడు కూర్చొని ఉంటే వాళ్ళ ముందు నుంచి మందర పెడుతున్నదిటండి. అసలు ఈ సమస్య అంటే కారణం మందర. వెంటనే ఈ శత్రుఘ్నుడు అన్నట్టు, అన్నయ్య అదిగో ఆ మందర పెడుతున్నది, దాన్ని నేను తెచ్చి కత్తితో ఒక్కొక్క వేటేసి దాన్ని చంపేస్తాను నేను. అంత కోపంగా ఉన్నాను అన్నదమ్ములండి. రాముడు అంటే ఎంత ప్రేమో వాళ్ళకి. అప్పుట చేయి పట్టుకొని భరతుడు ఒక మాట అన్నట్టండి, శత్రుఘ్న రైటే, నువ్వు ఇప్పుడు వీడిని చంపుతావు, ఆ తర్వాత మన అమ్మను కూడా వెళ్ళి నిందిద్దాం మనం. మన అమ్మని నిందించి వీడిని చంపామనుకో, ఆ తర్వాత రాముడు నాతో మాట్లాడ్డయ్యా మా అన్నయ్య, వాళ్ళ అన్నయ్య మాట్లాడగా ఎక్కడ మాట్లాడ్డు అని ఈ మందరిని ఏమో చంపడం మానేశాడు, తల్లినేమో నిందించడం మానేశాడండి. ఎంత గొప్పతనం అండి భరతుడిది. ఇదొక ఉదాహరణ. ఇక రెండోది, సైన్యంతో వెళ్ళాడు రాముడిని బతిమాడటానికి. సరే, అక్కడి నుంచి దూరం నుంచి చూసి లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య సైన్యంతో వస్తున్నాడు, నేను ఎదురెళ్ళి యుద్ధం చేస్తాను. నువ్వేం అక్కర్లేదు, కూర్చో అన్నాడు. వచ్చాడు. రాగానేనండి ఆయన కాళ్ళ మీద పడి భరతుడు వెక్కి 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 ఏడ్చాడండి. అసలు నోట్లో మాట ఆ ప్రేమ అండి, సోదర ప్రేమ అంటే నోట్లోంచి మాట రాలే. పావు గంట ఏడ్చాటండి కాళ్ళ మీద పడి. అదండి ప్రేమ, ఆ సోదర ప్రేమ అంటే. ఆ తర్వాత అప్పుడు చెప్పాడు, తండ్రి పోయిన విషయం తెలియదు రాముడికి. సరే, పిండ ప్రధానం చేత ఇప్పుడు మా తల్లి ఎవరైతే నిన్ను అడిగిందో ఆవిడ ఇప్పుడు నేను రమ్మని చెబుతున్నది. నేను చెబుతున్నా, మంత్రులు చెబుతున్నారు, సమస్త ప్రజలు వచ్చారు, నీవు బయలుదేరాడు. నేను రానన్నాడు. నేను అన్నమాట ప్రకారం తండ్రి లేకపోవచ్చు, ఆయనకి నేను మాట ఇచ్చా, నేను రానన్నాడు. ఇది రెండు. ఇక మూడోది ముఖ్యమైన ఉదాహరణ చెబుతానండి. ఆ పాదుకలు ఒకసారి ఆయన కాళ్ళకు తొడుక్కోమని చెప్పి అవి నెత్తిన పెట్టుకొని రాజ్యానికి వెళ్ళి పాదుకలకు పట్టాభిషేకం చేశాడండి. తన సింహాసనం మీద కూర్చోలేదండి భరతుడు. ఇది అన్నిటికంటే భరతుడిని అంతెత్తు సింహాసనం మీద కూర్చోబెట్టే సంఘటన ఇది. నిజానికి శ్రీరాముడు నారబట్టలు కట్టుకున్నాడు, అరణ్యవాసం చేశాడంటే తండ్రి కోరిక, కైక కోరిక ప్రకారం చేశాడు. అది ఆయనంతటా ఆయన అడవికి వెళ్ళిపోయి ఇదేంటి అరణ్యవాసం చేయలే. కానీ ఎవ్వరూ కోరకుండా, ఎవ్వరూ అడగకుండా తన అన్న అడవిలో నారబట్టలు కట్టుకున్నాడని, తన అన్న గడ్డాల మీసాలు పెంచుకున్నాడని, ఇన్ని సంవత్సరాలు కూడా అన్న తిరిగి వచ్చే వరకు తను కూడా నేల మీదనే పడుకొని, తను కూడా నారబట్టలు కట్టుకొని సింహాసనం మీద పాదుకలను పెట్టి ప్రేమ ప్రదర్శించి రాజ్యపాలన చేసినవాడు భరతుడు. ఈ ఒక్కటి చాలండి సోదర ప్రేమలో. భరతుడికి రామాయణంలో సాటి అయినటువంటి వాడు మరొక్కడు లేడు అని చెప్పడానికి ఇది సరిపోతుంది అని చెప్పి మీకు మనవి చేస్తూ స్వస్తి.